తిరిగి వస్తే వాళ్ళని పలకరించకుండా నిద్రపోతున్నావా? దేశం తలెత్తుకునేలా చేశారు. రండిరా. నచ్చిందా? నన్ను చేసుకుంటావా? తోలు తీస్తాను, వదులుపో. వాడితో ఏంటి? రైట్, ఎంతతో పాటు హారతి ఇవ్వు. వెళ్ళు. వాళ్ళే తుపాకీ బాంబులతో యుద్ధం చేస్తుంటే వాళ్ళని ఆహ్వానించడానికి టపాకాయలా? ఏరా మరిది గారు భోంచేదురు గాని రండి. వస్తున్నావు వదినా. ఎంతమంది ఫౌజీలు వెళ్ళారయ్యా? ఏం జరిగింది? ఏం చెప్పమంటారు? విపరీతమైన చలి నాన్న. మా బెటాలియన్ మొత్తం 240 మంది. మంచుకు పక్కనున్న మనిషే కనిపించడం లేదు. ఇంకా పాకిస్తాన్ ఎలా కనిపిస్తాడు? ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 2 గంటల సేపు దిక్కు తోచకుండా ఆ మంచులో అలాగే నించుని ఉన్నాం. సరిగ్గా సమయానికి మన గూఢచారి సమాచారాన్ని అందించాడు. అతను గాని కరెక్ట్ టైంకి సాయం చేసి ఏంది సూపు రుద్దు కాడబెట్టుకో. ఇంకా నయం, ఆ తపాలా వాడు తొందరగా ఇచ్చుండొచ్చు కదా. తపాలా వాడా? గూఢచారే అతను. ఆ పిల్లాడి పరిస్థితి ఇంకా కష్టం. సరిహద్దులు దాటి తన ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. ఆ బిడ్డ ఎక్కడున్నా 100 ఏళ్ళు చల్లగా బతకాలి. ఉంటే సూది గుచ్చుకుంది. వీడిని పెళ్లి చేసుకుంటానంటావేంటే? యువతి లంగానో కుట్టుకుంటున్నాడు. నాటకాలు నాన్న ఊరుకోండి. రే తారా వచ్చి భోంచేయి. వాడికి ఆకేయండి అమ్మా. పిల్లలు భోంచేశారా? బాగా నొప్పిగా ఉందా నాన్న? ఏదో యుద్ధంలో రక్తం చెందినట్టు నువ్వు పిన్నీసులు గుచ్చుకొని తెచ్చుకోవాల్సిందే. పొద్దుగూకులు అన్నీ అంటే ఎలా? మీ నాన్న కూడా వేషాలు వేసేవారుగా. తాత పోలికొచ్చిన మనవుడు. ఆయన స్వతంత్ర పోరాటం కోసం వేశాడ్రా. అది నువ్వు వేసే రికార్డింగ్ డాన్స్ ఒకటేనా? బోసు నాటకం బుకింగ్ అంట. ఏజెంట్ మైక్ సెట్ కొట్టుకు ఫోన్ చేశాడు. 5 నిమిషాలు ఫోన్ చేయమని చెప్పా. భోంచేసి వెళ్ళరా. నాటకాల్లో ఉన్న వేగం మిలిటరీ సెలక్షన్ లో ఉండి బాగుపడేవాడివి. మన వేగానికి ఏం తక్కువ. ఆలే కావాలని ఫెయిల్ చేశారు. అవును మరి. ఇండియన్ ఆర్మీ మొత్తం కుట్ర చేసి నువ్వు ఉండకూడదని ఫెయిల్ చేసేశారు. బోస్, నువ్వు అన్ని సెలక్షన్ కేటగిరీలోనూ ఫస్ట్. మేము నిన్ను కావాలని ఫెయిల్ చేశాం. చేర్చుకున్నా మీ అన్నంలాగా మెడల్స్ తెచ్చేస్తావు ఇంటికి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కి మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. మిషన్ సక్సీడ్ అయితే మెచ్చుకోవడమో పరేడ్ లో ఉండవు. కానీ ఫెయిల్ అయితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనదే. వీధికొకడు ఉంటాడు రా నీలాంటి డ్రామాలోడు. ఒక్క సైనికుడు దొరకటం ఎంత కష్టమో తెలుసా? ఊరుకొక ఆర్మీ వాడు దొరుకుతాడు మాకు, కానీ దేశభక్తున్న కళాకారుడు దొరకడు. ఎలాగైతే మీ తాత ఈ దేశం కోసం వేషం వేసుకున్నారో నువ్వు ఈ దేశం కోసం వేషం వేసుకోవాలి. ఇప్పటి నుంచి నువ్వు బోస్ మాత్రమే కాదు, నీకు కోడ్ నేమ్ ఉంటుంది, సర్దార్. బోసు బోసు దళారి ఇంకో 5 నిమిషాల్లో ఫోన్ చేస్తారంట. ఆయనతో నేనే మాట్లాడతాను. చేతి ప్రతిసారి నాటకం పేరు చెప్పి భీమవరం అని భద్రాచలం అని వెళ్ళిపోతున్నావు ఏంటి? అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వు ఉండవు, నీ ట్రూపు ఉండదు. నిజం చెప్పు, ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నావా? నిజమేనే, ఊరుకోదాన్ని ఉంచుకున్నాను. బండి నడపెట్టేప్పుడు తిన్నగాళ్ళు నీకు అడ్డంగా వచ్చే బిడ్డ నా కొడుకే ఉంటాడు. నాకు చెప్పండి. చెప్పండి దళారి, నాటకం ఎక్కడ? దళార్ గారు ఫోన్ పెట్టేకండి, నేను మీతో మాట్లాడాలి. నోరు మూసుకోవా. హలో, తేదీ చెప్పండి, రాసుకుంటాను. 856000 మెగాహెర్ట్జ్. ఏదో పెద్ద మిలిటరీ రాజ్యం లాగా. ఏమండి హలో సర్దార్. దూరం పెడతా ఉంటే తెలియట్లా? ఇష్టం లేదని చెప్పాలనా? ఎందుకే ప్యానల్ తీస్తున్నావు? ఎంబడ పడితే సంపేత్తా. దళారి గారు ఏమైందే? ఎందుకు ఎడుతున్నా? ఏం లేదంటున్నానుగా, వదిలే. ఏంటి సర్దార్, బలివడానికి వచ్చావా? దెబ్బతిన్న మేకపిల్ల ఇక్కడే మనుషులు వస్తే కూతెడుతుంది. పాకిస్తాన్ నీళ్ళలో విషయం కలిపిందో కనుక్కున్నారా? కనుక్కున్నాను సార్, కానీ దాంతోపాటు ఇంకో రహస్యం తెలుసుకున్నాను. నేను పని ముగించుకుని వచ్చేటప్పుడు జనరల్ యూసఫ్ బల్ల మీద డ్రాగన్ చికెన్ అంతా ఒక ఫైల్ చూసా. అది తెరిచి చూసిన తర్వాతే అందులో ఉన్న చిక్ ఏంటో తెలిసింది. ఈ పథకాన్ని అమలు పరిచింది పాకిస్తాన్ అయితే పథకం వేసింది చైనా. ఆ చైనా వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధించిన పత్రాల్లో లాఫింగ్ బుద్ధ అన్న పేరు రాసింది. షాడో ఆపరేషన్. ఈ మిషన్ కి వెనకాల చైనా హస్తం ఉందని ఇంటెలిజెన్స్ రైజ్ చేశామంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టొచ్చు. నో, మీ రిపోర్ట్లో చైనా గురించి ఏమీ రాయకండి. పాకిస్తానే అని రిపోర్ట్ చేయండి. సార్, అబద్ధం ఎందుకు చెప్పాలి? మనకి నిజం ఏంటో తెలుసు కదా. మీరు నిజాన్ని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారు సర్దార్. సత్యమేవ జయతే.
is the biggest lie there is. 1974లో తుర్క్మెనిస్తాన్ ఇండియా బోర్డర్లో 3 టన్నుల ప్లూటోనియంతో ఒక రష్యన్ ట్రక్ తిరగబడిపోయింది. ప్లూటోనియమా? అది అనుభవం తయారు చేయడానికి వాడే ఖనిజమేగా? ఎస్, ఆ ట్రక్ని ఇండియా స్వాధీనం చేసుకున్నట్టు, ఆ ప్లూటోనియం ఇండియా దగ్గరే ఉన్నట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది కదా. అది అబద్ధం. ఆ ట్రక్లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. ఇండియా దగ్గర ప్లూటోనియం ఉందని నమ్మిన శత్రు దేశాలు అన్నీ 2 అడుగులు వెనక్కి వేశారు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లై. చైనా వాడు మన కళ్ళు పాకిస్తాన్ మీదే ఉన్నాయని నమ్మని చైనా కళ్ళు కప్పి ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఎలా చేయాలి సార్? చైనీస్ కాక్రోచ్. బొద్దింక ఇండియా నుంచి చైనాలో అడుగుపెట్టి మిలిటరీ ఇంటెలిజెన్స్ని తీసుకురాగలిగే వ్యక్తి అతనొక్కడే. చివరిగా అతన్ని అరుణాచల్ ప్రదేశ్లోని కాహోలో చూసినట్టు తెలిసింది. అతన్ని కలు. ఈ మిషన్కి లీడ్ నీకు అతని దగ్గర దొరుకుతుంది. కూర్చోండి. ఏ చాయ్ జల్దీలా. సర్దార్, అది కొంచెం కింద పెట్టండి. 5-6 ఏళ్లుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ చైనా టాప్ థింక్ ట్యాంక్ అందరూ ఒక సీక్రెట్ మిషన్ మీద బిజీగా ఉన్నారు. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు 1 నేషన్ 1 పైప్ లైన్. దాన్ని వెతుక్కుంటూ క్యాంటన్లో ఉన్న సీక్రెట్ వరల్డ్కి వెళ్ళి ఈ బ్లూ ప్రింట్ ని కొట్టుకొచ్చేసాను. క్యాంటన్ వాటి నుంచా? కాక్రోచ్ కెన్ అప్రోచ్ ఎనీవేర్. లుక్ ఎట్ దిస్. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు సార్. నాకు అర్థం కాలేదు. గజీ బిజీగా ఉంది ఈ బ్లూ ప్రింట్. ఈ పైప్ లైన్ రూట్ కి చైనాకి సంబంధమే లేదు. ఇలాంటి పైప్ లైన్ చైనాలో వేయడం ఇంపాసిబుల్. అప్పుడే నీ ఇంటెలిజెన్స్ నాకు అందింది. చైనా మ్యాప్ కి అతకని బ్లూ ప్రింట్ ని ఇండియా మ్యాప్ కి పెడితే ఇట్ కనెక్టెడ్ ఆల్ ది డాట్స్. ఇది గ్యాస్ పైప్ లైన్ కాదు, ఆయిల్ పైప్ లైన్ కాదు, వాటర్ పైప్ లైన్. చైనా వాడేసిన స్కీమ్ చైనాకి కాదు, అది ఇండియాకి వేసింది. ఎలా వీలు పడుతుంది సార్? ఈ పని ఇంపాసిబుల్. పాలీ ఎథిలైన్ తెరఫ్థలైట్, మనోళ్ళ ముద్దుగా పెట్ అని పిలుస్తారు. ఏం చేయగలరు ఈ బాటిల్తో? ఊలార్ లేక్లో పాకిస్తాన్ వాళ్ళు నీళ్లలో విషం కలపకుండా ఆపింది నువ్వే కదా? అవును సార్. నువ్వు అలా చేస్తావని చైనా వాడికి ఖచ్చితంగా తెలుసు. వాడి ఉద్దేశం నీళ్లలో విషం కలపడం కాదు, నీళ్లల్లో విషం కలుపుతున్నట్టు మనుషుల మనసుల్లో భయం పుట్టించడం. చుట్టూ ఉన్న 4000 గ్రామాలకు ఈ న్యూస్ చేరేలా చేశాడు. ఆ తర్వాత కూడా ఆ నీళ్లలో ఇంకెవడైనా చేయబడతాడా? భయంతో ఎవరు తాగరు. 2 ఏళ్ల క్రితం కలకట్టాలో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చాడు. ఆ ఫ్యాక్టరీ ఎక్కడ పెడుతున్నారు? అదే ఊలార్ లేక్ లో. ఏ నీళ్లైతే అక్కడ వాళ్ళు వద్దన్నారో అవే నీళ్లని ఆ ప్లాస్టిక్ బాటిల్లోనే పోసి అక్కడున్న వాళ్ళకే అమ్ముతాడు. వాళ్ళు పిచ్చోళ్లాగా ఉంటారు. రాస్తుంది సార్, నీటి నమ్మడానికి వీల్లేదని. నిజాన్ని నమ్మకానికి పెట్టకూడదని కూడా రాస్తుంది. అలాగే జరుగుతోందా? ఇప్పుడు కూడా నీళ్ళు అమ్మట్లేదు. ఆ ప్లాస్టిక్ బాటిల్, ఆ క్యాప్, ఆ లేబుల్. బాటిల్ కి రేటు పెడుతున్నట్టు చూపిస్తూ నీటికి రేటు పెట్టాడు. చైనా వాళ్ళు మన దేశంలో ఈ పని ఎలా చేయగలరు? వాటర్ గివ్స్ దట్ సూపర్ పవర్. 3వ ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుందని బాగా తెలుసు. ప్రపంచంలో ఉన్న నీరంతా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో దానికి ప్రయత్నం ఎప్పుడో మొదలు పెట్టాడు. ఇప్పుడు వాడి గురి ఇండియా వైపు తిరిగింది. ఇన్ని రోజులు న్యాచురల్ రిసోర్స్ గా ఉన్న వాటర్ ని ప్రోడక్ట్ గా మార్చేశాడు. ఇప్పుడు కొనుక్కోవచ్చుగా. కొనుక్కోవచ్చంటే అమ్మొచ్చు, అమ్మొచ్చంటే కంట్రోల్ చేయొచ్చు. మెల్లిమెల్లిగా డబ్బులిస్తేనే నీళ్లు అనే అలవాటుని కొత్తగా పరిచయం చేస్తున్నాడు. ఈ రోజు బాటిల్తో మొదలైన ఈ పథకం 50 ఏళ్ల తర్వాత పైప్ లైన్ గా మారుతుంది. దాంతోనే వాడు ఇండియాలో ఉన్న వాటర్ నంతా కంట్రోల్ చేస్తాడు. సార్, చైనా వాళ్ళు ఈ పని ఇండియాలో చేయడం కుదరదుగా. ఇండియాలో హైయెస్ట్ అఫీషియల్ సర్కిల్లో ఒక టాప్ అఫీషియల్ చైనా వాడికి చాలా రోజులుగా పనిచేస్తున్నాడు. వాడికి ఒక పేరు పెట్టారు చూడు, లాఫింగ్ బుద్ధ. బెంగాల్. ఆ లాఫింగ్ బుద్ధ ఎవరో నువ్వు కనిపెట్టాలి. వాణ్ణి పట్టుకుంటేనే మనం చైనాని స్టాప్ చేయగలం. సార్, బుద్ధింకని కలిశాను. పాకిస్తాన్కి చైనాకి లింక్ ఏంటో కనుక్కున్నారా? చైనా వాళ్ళు పెద్ద ప్లానే వేశారు సార్. ఇండియాలో ఒక హై పొజిషన్లో ఉన్న అధికారే ఈ లాఫింగ్ బుద్ధ సార్. వాడిని కనిపెట్టాలి. శత్రువుని కూడా తేలిగ్గా కనిపెట్టారు. శత్రువుని కనిపెట్టడమే కష్టం. మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. ఓవర్ అండ్ అవుట్. సరే సార్, ఓవర్ అండ్ అవుట్. తీవ్రవాదివి కదా నువ్వు. కనిపెట్టేసావా? ఎప్పటికోపో.
నాకు మొత్తం అర్థమైపోయింది. మీ నాన్న మీద పగ పెంచుకునే కదా నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మొదలెట్టావు. ఏ తింగరదనా నోరు మూసుకుని పో. ఆయనకి పాపం ఎంత పిచ్చి దేశం అంటే ఆయనకి తెలిస్తే నేను చంపేస్తారు. నేను ఏయ్! ఇప్పుడే చెప్తాను. ఓరు ముదిపావంటే ఏం పీక్తావు? ఊళ్ళో అందరికీ చెప్తాను. స్టేజ్ మీద ఎక్కి చెప్తా. ఏయ్ చెప్తే అర్థం కదా, పీక నొక్కి చంపేస్తాను నేను. చంపురా, చంపు. మరి ఇంకా ఎందుకు ఆగుతున్నావు? నన్ను చంపే, చంపమంటున్నారుగా. చంపేరా, చంపు. నేనే ఏదో పని చేయట్లేదు. నేను నా దేశం కోసమే పనిచేస్తున్నాను. ఇంతకు మించి ఏం చెప్పలేను. ఊరకెక్కించు. ఎలా నమ్మమంటావు? నేను చెప్తే నమ్మవా నువ్వు? నేనెందుకు నమ్మాలి? నీకు నాకు ఏంటి? నువ్వు నా మొగుడువా? నన్ను చేసుకోబోయేవాడువా? ఏదన్నా అదే అంటావు ఇంతకే. నీకేదైనా పెద్ద విషయం కావచ్చు, నాకు ఇదే పెద్ద విషయం. మనిద్దరు చిన్నప్పుడే నువ్వు నాకు నేను నీకు అని ఈ ఊరంతా అనుకుంది. నువ్వు అలాగే ఉండేవాడుగా. ఎందుకో 3 ఏళ్ల ముందు నుంచి మనిషివై మారిపోయావు. ఎగిరెగిరి పడుతున్నావు, దూరం దూరం పెడుతున్నావు. నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు, నీ దగ్గర మోసపోతున్నాను. నిజమే చెప్తున్నానే. నాకదొద్దు.